కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి మేము మాకు కొడంగల్ నారాయణపేటకు మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సెపరేట్ గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీమ్లను పక్కకు తీసేసింది. దాంతో ఏం జరుగుతున్నది అంటే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్ గా నష్టం వాటిల్లుతున్నది. మిషన్ భగీరథను సంపూర్ణంగా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకో పక్క మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్న చెరువులను సంపూర్ణంగా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు టైం కి యూరియా వస్తది ఎట్లా, ఇప్పుడు రాదెట్లా? ఏం మారింది? అదే అధికారులు, ఢిల్లీలో కూడా అదే గవర్నమెంట్, ఏం మారలే. మారింది ఏంది అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఆలోచన, ఆ విశాల హృదయం అన్నది మాత్రమే మారింది. ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రాజెక్టుల మీద రివ్యూ చేయలేదు, వ్యవసాయం మీద రివ్యూ చేయలేదు, యూరియా మీద రివ్యూ చేయలేదు. మరి టైంకి రావాలంటే ఏడికెళ్ళి అందుతాయి? ఆకాశం మీదకి ఊడిపడాయి కదా. కేంద్రంతో మనం అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి పనులు ఈ ముఖ్యమంత్రి గారు దూర ఆలోచనతోని దార్శనికత్వం చేస్తే బాగుంటదని ఇప్పటికన్నా మేము వారికి సూచన చేస్తా ఉన్నాం.